మున్సిపల్ ఎన్నికల వేళ ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం పార్టీలు ఆ తెగలను తమ వైపు తిప్పుకోవడానికి ఆరాటపడుతున్నాయి. అంటే అవుననే సమాధానం వస్తోంది. ఆదిమవాసి నాయకుడి కోసం పార్టీలు ట్రై చేస్తున్నాయట. ఆ నియోజకవర్గంలో ఆయనకు అంతకు మించి ప్రాధాన్యత ఇచ్చేందుకు రెడీ అవుతున్నాయట. ఇంతకీ ఏజెన్సీ రాజకీయాల్లో ఏం జరుగుతోంది, అక్కడ రాజకీయ రంగులు ఎలా ఉన్నాయి? ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు అల్లూరు జిల్లాలో ఆదివాసీ తెగల మద్దతు కోసం రాజకీయ పార్టీలు తెగ ఆరాట పడిపోతున్నాయి. ఆ తెగలు మద్దతుంటే నియోజకవర్గంలో రాజ్యాధికారం తమదేనని, గెలుపు నల్లేరు మీద నడకేనని పాడేరు నియోజకవర్గంలోని రాజకీయ పార్టీల నమ్మకం. అలాగే నియోజకవర్గంలో ఏ రాజకీయ పార్టీ బహిరంగ సభలు విజయవంతం కావాలన్నా ఆ తెగల వారు వస్తేనే ఆ సభలు సక్సెస్ అవుతాయనే టాక్ ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం దేశంలో గిరిజనులను గుర్తించడానికి, వారి స్థితిగతులను పరిశీలించడానికి డాబర్ కమిషన్ నియమించింది. 1973లో ఈ కమిషన్ దేశంలో 75 రకాలకు చెందిన ఆదిమవాసీ గిరిజన తెగలు ఉన్నట్లు గుర్తించింది. ఎక్కువగా ఒడిషా రాష్ట్రంలో ఈ ఆదిమవాసీ తెగలు ఉన్నాయి. ఒడిషాలో 13 రకాలకు చెందిన ఆదిమవాసీ గిరిజనులను కమిషన్ గుర్తించింది. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో 12 రకాల ఆదిమవాసీ తెగలు నివసిస్తున్నట్లు కమిషన్ గుర్తించింది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర జిల్లాలోని అల్లూరి జిల్లాలో గిరిజనులు ఎక్కువ మంది ఉన్నారు. వీరిలో ఆదిమవాసీ గిరిజన తెగలకు చెందిన వారు ఎక్కువ మంది ఉన్నారు. వీరిలో కొందరు గధబ, ఫోర్జా తెగలవారు ఎక్కువ. వీరు ఆర్థికంగా, అక్షరాస్యతా పరంగా, సామాజికంగా వెనుకబడి ఉన్నారు. వీరు నివసిస్తున్న గ్రామాలు కూడా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంటున్నాయి. వీరి అభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నాయి. వాటి ఫలితమే ఇప్పుడిప్పుడే వీరు నాగరికత వైపు అడుగులు వేస్తున్నారు. వీరిలో అక్షరాస్యతా శాతం కూడా క్రమంగా పెరుగుతోంది. ఇదిలా ఉంటే పాడేరు అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రధానంగా 4 రకాల గిరిజనులు నివసిస్తున్నారు. భగత, కొండదొర, వాల్మీకి, పీవీటీజీ తెగలు ఉన్నారు. అలాగే మరికొన్ని తెగల వారు కూడా ఉన్నవారు సంఖ్య కొద్ది శాతం మాత్రమే. రాజకీయంగా పాడేరు నియోజకవర్గంలో భగత, కొండదొర, వాల్మీకి తెగల గిరిజనులు విజయం సాధిస్తూ వచ్చారు. నియోజకవర్గంలో జనాభా ప్రకారం అధిక సంఖ్యలో ఉన్న ఆదిమవాసీ గిరిజనులు ఇప్పటి వరకు అధికారంలోకి రాలేకపోయారు. దీనికి కారణం వారి ఆర్థిక పరిస్థితి, నిరక్షరాస్యత, అలాగే సామాజిక పరంగా వెనుకబాటుతనం ఒక కారణం కావచ్చు. కానీ నియోజకవర్గంలో ఏ పార్టీ వారు విజయం సాధించాలన్నా వీరు ఎటువైపు ఉంటే వారే విజయం సాధిస్తూ ఉంటారని టాక్ ఉంది. ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో ఆదిమవాసీ తెగలకు చెందిన గిరిజనులు ఎంపీటీసీ స్థాయికి మించి ఎవరూ ఎదగలేకపోవడం విశేషం. ఇటీవలే ఆదిమవాసీ కొందు తెగకు చెందిన ఒక నాయకుడు తాను ఉన్న పార్టీలో గుర్తింపు లేదనే కారణంతో ఆ పార్టీకి రాజీనామా చేశారు. గత ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేసి ఆయన 3వ స్థానంలో నిలిచారు. తన పార్టీకి రాజీనామా చేసిన ఆదిమవాసీ నాయకుడి కోసం పలు రాజకీయ పార్టీలు తెగ ఆరాట పడుతున్నాయి. ఆయన పార్టీలోకి వస్తే ఆ తెగల మద్దతుంటుందని, నియోజకవర్గంలో విజయం సాధించవచ్చని భావిస్తున్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన, వైసీపీ పార్టీలకు చెందిన స్థానిక నాయకులు, జిల్లా నాయకులు, అలాగే రాష్ట్ర నాయకులు ఆయనను పార్టీలోకి తీసుకురావడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.
మరోవైపు ఆ నాయకుడు పార్టీలోకి వస్తే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించవచ్చు అని ఆలోచనలతో పలు పార్టీలు ఆ ఆదిమవాసీ నాయకుడిపై ఒత్తిడి చేస్తున్నాయి. ఆయన మాత్రం తాను తన అనుచరులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని చెబుతున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో ఆయన ఆచితూచి అడుగులు వేసే అవకాశం కనిపిస్తోంది. నియోజకవర్గంలో జనాభా ప్రకారం అధిక సంఖ్యలో ఉన్న ఆదిమవాసీ గిరిజనులు ఇప్పుడు నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారారు. అణగారిన ఈ తెగలవారు తమ దృష్టిని రాజ్యాధికారం వైపు మళ్లించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వీరి ఆలోచనల్లో కూడా స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. బండ్లు ఓడలవుతాయి, ఓడలు బండ్లు అవుతాయి అని నానుడి వీరి విషయంలో నిజం కానుందా? రాజకీయంగా వీరి పయనం ఎటువైపో త్వరలో తేలిపోనుంది. మొత్తానికి బలంగా ఉన్న పీవీటీజీ తెగకు చెందినటువంటి నాయకులకు రాజకీయ పార్టీలు వలవేస్తున్నాయని చెప్పొచ్చు. ప్రస్తుతం ఒక జాతీయ పార్టీ నుండి బయటకు వచ్చిన నాయకుడి కోసం కూటమిలోని అన్ని పార్టీలతో పాటు ప్రతిపక్షంగా చెప్పుకుంటున్న వైసీపీ కూడా తమ పార్టీలో చేరాలని ఆహ్వానాలు పంపుతున్నారు. కానీ విశాఖ ఏజెన్సీలో గిరిజనుల కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న పవన్ నడిచేందుకు ఈ తెగకు చెందిన నాయకులు ఎక్కువ మంది మక్కువ చూపుతున్నట్టు తెలుస్తోంది. మరి రానున్న రోజుల్లోని ఏం జరగబోతోంది? ఇక్కడి రాజకీయాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయో వేచి చూడాల్సిందే.